చెప్పారు. అట్ లాస్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నిరుద్యోగులకు చేస్తున్నది ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతోంది. నిరుద్యోగులందరూ కూడా ముక్తకంఠంతో అదే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మోసం చేస్తుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా నిరుద్యోగులను మోసం చేస్తోంది. మా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, నోటిఫికేషన్లు వేయాలి అండ్ మెగా డిఎస్సీ ప్రకటించాలి, లేదు ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలి. ఇవి వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్స్. అండ్ మెయిన్గా గ్రూప్స్కి సంబంధించి 1:100 దాంట్లో ఇవ్వాలి అనేది. బట్ దాని వరకు టెక్నికల్గా ఎంతవరకు సాధ్యమవుతుంది ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుంటుంది, నిరుద్యోగుల సమస్య కాస్త అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో బీజేపీ కూడా నిరుద్యోగులకు మద్దతు తెలుపుతుంది. కానీ నిజంగా ఇది పొలిటికల్గా టర్న్ అవుతుందా, లేకపోతే నిరుద్యోగులు స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్న దానికి రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి? డెఫినెట్గా. ఎందుకంటే మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు లేనప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది, యువత ఏ విధంగా బాగుపడుతుంది. ఎందుకంటే అప్పట్లో ఈ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది నిరుద్యోగులు, మన విద్యార్థులు, అన్ఎంప్లాయిడ్ యూత్. ఏదైతే ముఖ్యంగా చెప్పాలంటే ఓయూ స్టూడెంట్స్, వాళ్ళు లేకుంటే ఉద్యమం లేదు. చెప్పాలంటే వాళ్ళు ముందుకు వచ్చి నడిపిస్తేనే కేసీఆర్ కానీ మిగతా పార్టీలు కానీ జేఏసీ అంతా కలుపుకొని ముందుకెళ్ళేసి రాష్ట్రం సాధించుకున్నాక కేసీఆర్ ఒకటే చెప్పిండు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, 1,00,000 ఉద్యోగాలు మేము ప్రతి సంవత్సరం ఇస్తాము అని చెప్పేసి ముందు నుండి చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఎప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు తప్పితే కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇచ్చినట్టుంది, కొన్ని ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇచ్చింది లేదు. దగ్గర 2014లో 2,32,308 పోస్టులు ఉంటే దాంట్లో ఫిలప్ చేసింది చాలా తక్కువ. అట్లాగే మళ్ళీ 2018లో కూడా రెండోసారి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు 1,19,126 పోస్టులు ఉంటే అది పిఆర్సీ ఏదైతే రివిజన్ కమిటీ ఉందో వాళ్ళే డిక్లేర్ చేసింది ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి. దాంట్లో కూడా ఏ ఉద్యోగాలు ఫిలప్ చేయలేదు. ఎంతసేపు ఉన్నా కూడా నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం, కేసులు వేయించడం, తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయించడం. మొన్న కూడా గ్రూప్ 1 దీనికంటే ముందర కూడా 2023లో కూడా ఇదే పని జరిగింది. అంటే నిరుద్యోగులను పట్టించుకునే నాదుడు ఎవరంటే కేసీఆర్. మొత్తానికి మోసం చేసింది కేసీఆర్, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో. సో మరి అదే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికీ దగ్గర 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. సరే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ఇంకేం చెప్పిండంటే ప్రతిసారి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా సూన్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్, డిఎస్సి కానీ మిగతాయి కానీ వెరీ సూన్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు చెప్పిండు, దుబ్బాక్ ఎలక్షన్ల 2000 అప్పుడు చెప్పిండు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల 2020లో అదే మాట చెప్పిండు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఏప్రిల్లో 2021 అదే మాట చెప్పిండు. 50,000 ఉద్యోగాలు మీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని గెలిపించుకుంటే ఇమ్మీడియట్గా 50,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. తర్వాత నాగర్ సాగర్ ఆ ఎలక్షన్లో ఏప్రిల్ 2021లో అప్పుడు కూడా చెప్పిండు. మున్సిపల్ ఎలక్షన్ల అది కూడా అప్పుడు కూడా చెప్పిండు. అంటే ప్రతిసారి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఉద్యోగాల గురించి చెప్పేటోడు ఇది కేసీఆర్ అప్పట్లో. కానీ ఎప్పుడు కూడా ఫిలప్ చేయలేదు. ఆయన చెప్పిన మాట ఎప్పుడు కూడా పూర్తి కాలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. సో అట్లా ముందు నుంచి కేసీఆర్ ఏంటంటే నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు. రెండవ చెప్పాలి. తర్వాత 2018లో వచ్చినప్పుడు 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు, అది కూడా ఇవ్వలేదు. దానికంటే ముందే చెప్పాడు చెప్పాలంటే ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క నిరుద్యోగికి 171,912 రూపాయలు బాకీ ఉన్నాడు. వీళ్ళంతా కూడా నిరుద్యోగులు ఏంటంటే కలిసికట్టుగా 35 లక్షల మంది ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసీఆర్ని గెలిపించొద్దని ఒక ఆలోచనతోటి ఒక మార్పు రావాలని చెప్పేసి ఇప్పుడు మన ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉంటుందంటే దగ్గర ఇప్పుడు ఒక 35 లక్షల మంది ఉంటే 2 లక్షలు జాబ్స్ ప్రతి సంవత్సరం ఫిలప్ చేస్తామని చెప్పారు. కానీ వచ్చిన ఇప్పుడు ఇప్పటికి 6 నెల 7 నెల అవుతుంది. ఇంతవరకు దాని గురించి కసరత్తు చేయలేదు, ప్లాన్ చేయలేదు, ఎప్పుడు నోటిఫికేషన్లు చేస్తారో చేయలేదు. మొన్న మోతీలాల్ నాయక్ మరి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేసి నానా హంగామా చేశారు. అంటే బేసిక్గా ఏంటంటే ఒక రాష్ట్రం తీసుకురావడానికి కారణం నిరుద్యోగ యువత అయితే వాళ్ళ మీదనే మళ్ళీ అటాక్, వాళ్ళని కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం. దేనికోసం యాక్చువల్గా మనం తెచ్చుకున్న తెలంగాణ
మన పిల్లలు బాగుపడడానికి కదా. మరి అట్లాంటిది అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అట్లా చేసి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే చేస్తున్నారు. ఆయన చెప్పి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ కడ ముందర వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఏం చెప్పారు వాళ్ళు? బేసిక్గా గ్రూప్ పోస్టులు 2024 ఫిబ్రవరి 1కి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు. రెండవది గ్రూప్ 2 సెకండ్ నోటిఫికేషన్ ఫేజ్ 1 ఇస్తారు, ఫేజ్ 2లో. ఫేజ్ 1 ఏమో జూన్లో, ఫేజ్ 2 ఏమో డిసెంబర్లో. మళ్ళీ గ్రూప్ 2లో కూడా గ్రూప్ 2లో 24 మార్చ్ ఫేజ్ 1, డిసెంబర్ 15 ఫేజ్ 2. మళ్ళీ గ్రూప్ 3 జూన్ 1కి ఫేజ్ 1, డిసెంబర్ 1కి ఫేజ్ 2. ఇట్లా గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా జూన్లో, మళ్ళీ డిసెంబర్లో ఫేజ్ 2. ఇంతవరకు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయలే, ఏమి జరగలే. మొన్న ఏదో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేసినట్టుంది. అవి అంతకుముందు ఏదైతే పిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చిన నోటిఫికేషన్ని దాన్ని ఫిలప్ చేశారు. ఎగ్జామ్ పెట్టలేదు, నోటిఫికేషన్ ఇవ్వలే, ఇది ఏం జరగలే. ఆ కసరత్తుని కొంత కంప్లీట్ చేశారు. కానీ ఇట్లాంటిది అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇమ్మీడియట్గా మేము వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఇదే నోటిఫికేషన్లు మేము పక్కా చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఈరోజు జూన్ ఇప్పుడు జూలై వచ్చింది, దగ్గర 7 నెలలు అయిపోయింది. మరి డెఫినెట్గా పోరాటం చేయరా? మరి నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అట్లా పెట్టింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6-7 నెలలు అట్లాగే మరి వెయిట్ చేస్తూ ఉంది. ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయ కొలువులు వస్తున్నాయి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎట్లా వచ్చినాయో ఇప్పుడు రాజకీయ కొలువుల గురించి మాట్లాడుతున్నారు రోజు, కానీ మరి నిరుద్యోగ కొలువుల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ కొలువులు ప్రత్యేక సలహాదారు ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే కొలువులు వస్తాయి తప్పితే మిగతా వాళ్ళకి రావట్లేదు అని మరి పోరాటం చేస్తా ఉన్నారు ఓఈజేఈసీ స్టూడెంట్స్ మీద అందరూ కలుపుకొని. సో దాన్ని వీళ్ళు తప్పకుండా ఫిలప్ చేయాలి. దాని ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వైద్యం కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ సో ఈ డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పటివరకు అవన్నీ కూడా భర్తీ చేసుకుంటూ రావాలి. రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు. అదే 6 గ్యారెంటీల పథకం కింద 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఇప్పటివరకు దాని మీద ఇనిషియేషన్ లేదు, మాట లేదు, ముచ్చట్లేదు. ఎందుకంటే మరి ఇప్పుడు 35 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఓట్లేస్తేనే నాకు గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం, వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. మరి వాళ్ళని పట్టించుకోకపోతే ఈ 4,000 రూపాయలు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వాలి? ఎట్లా బతకాలి వాళ్ళు? మన బోల్డ్ ఖర్చు పెట్టుకున్నారు గ్రూప్ 1 ప్రిపరేషన్ కోసం. ఊర్ల నుంచి వచ్చి హాస్టల్ వండుకుంటూ తినక మరి డబ్బులంతా ఖర్చు పెట్టుకొని ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు నోటిఫికేషన్ల కోసం. సో ఇదంతా కూడా కంపల్సరీగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి ఈ 4,000 రూపాయలు కూడా ఇమ్మీడియట్గా ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. తినడానికి కనీసం వాళ్ళ ప్రిపరేషన్ కానీ, తిండికి కానీ, హాస్టల్ కానీ అవి అక్కరొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక మాట చెప్పాలి. ఈ గ్రూప్ 1కి కూడా రేషియో ఏదైతే ఉందో 1:50 లేకపోతే 1:100 ఏదో అంటున్నారు. అది కాకుండా 1:1000 చేస్తే 1:50 చేస్తే 1:50 చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. 100 చేయాల్సిన అవసరం అది కూడా ఒకటి ఉంది. సో అట్లా కొన్ని ఇవేంటంటే టైం వేస్ట్ చేయకుండా మన 3 నెలలు కోడ్ వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఆ కోడ్ దానివల్ల అది కూడా డిలే అయింది. ఇప్పటి నుంచి అయినా దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ముందు తీసుకురావాల్సిన బాధ్యత. మూడోది ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్ అని చెప్పారు. 25,000 ఏదైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. సో ఇట్లా చూస్తే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తే డెఫినెట్గా